అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సింగర్ కల్పన గారి ఆత్మహత్య యత్న ఘటన అనేది చాలా సంచలనాన్ని సృష్టిస్తుంది. అసలు దీని వెనక కారణం ఎవరు? ప్రస్తుతం ఆమె కోలుకున్నారు గానీ, ఈ విధంగా ఆమె పాల్పడడానికి కారణం ఎవరు, ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. ఏం జరిగిందంటారు సింగర్ కల్పన గారి విషయంలో? తన ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని ఛానల్ చూపిస్తున్నాయి. వాళ్ళ అమ్మాయి వచ్చి మా నిద్ర మాత్రం మోతాదు పెరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డది తప్ప మా అమ్మగారు ఎక్కడ చేసుకోలేదని వాళ్ళ అమ్మాయి చెప్తుంది. ఏది ఏమైనా సెలబ్రిటీస్, సినిమా వాళ్ళకి, టీవీ ఛానల్స్ కొంచెం ఎక్కువగా వివిఐపీస్కి కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ఓకే, ఇది సినిమా వాళ్ళైనా సామాన్య ప్రజలు సామాన్య జీవితం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఆమెకి ఒక భర్త, ఒక పిల్లలు, ఒక వ్యవహారం, ఇవన్నీ కూడా మీ అందరికీ సామాన్య ప్రజలకు ఎలాగ ఉంటుందో వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్టార్డమ్ వచ్చినప్పుడు కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక ఫీలింగ్ అంటే ఏమంటే మనం ఒకప్పుడు ఎలాగున్నాం, తర్వాత సడన్గా మనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ స్టార్డమ్ పడిపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, పెరగవచ్చు. దాంట్లో కొన్ని ఉండొచ్చు. ఆ అన్నింటిలో కొంతమంది జీర్ణించుకుంటారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఈ విషయంలో నేనేమనుకుంటానంటే అందరికీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు ఏమి ఉండొచ్చు, ఇస్ ద కామన్. దాంట్లో ఏదైనా డిఫరెన్సెస్ ఉండి ఏమైనా చేయొచ్చు, లేదంటే వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు మాత్రలు మోతాదు ఎక్కువై ఉండొచ్చు. అంటే నమ్మొచ్చు అంటారా ఈ మాటలు? అంటే నమ్మడానికి నమ్మసత్యంగా లేదు, నమ్మసత్యంగా లేదు. ఎందుకు నమ్మసత్యంగా లేదంటే మొత్తం టోటల్గా 24 hours తలుపు తీయకుండా, మదర్ ఫోన్ చేయకుండా 3 రోజుల పాటు వన్ డే అనుకుందాం పోనీ, వన్ డే మరి మదర్ ఫోన్ మదర్కి కూతురు ఫోన్ చేయకుండా, భర్త ఫోన్ చేయకుండా, పక్కింటి వాళ్ళు అందరూ తెలుసుకొని మరి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి తలుపులు ఎరగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? కరెక్ట్ కాదు కదా. మరి అలా అనేటప్పుడు తల్లితో అంటే ఒకరు 24 గంటలు మాట్లాడరా, 24 గంటలు భర్త మాట్లాడ్డా? ఇవన్నీ డిఫరెన్సెస్ అనుమానాలతో వస్తున్నాయి కదా. ఈవెన్ భర్త కూడా చెన్నైలో అదే ఇవన్నీ తేడా వస్తున్నాయి కదా. అంటే నేనేమంటున్నానంటే సంథింగ్ ఇస్ ఏదో జరిగింది, ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ జరిగి ఉంటాయి, కామన్గా జరుగుతాయి ప్రతి వాళ్ళకి. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఆడపిల్లలకు, ప్రతి వాళ్ళకి నేను ఒక్కటి చెప్తున్నా, మీకు స్టార్డమ్ పెరిగింది, ఆయన సింగర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మీరు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు మేకప్ వేసుకునేటప్పుడు ఒకప్పుడు మన ఇంట్లో కుటుంబం ఎలాగుండేదో అనవసరం. మీకు ఒక్కసారి నరమంతపుగా మధ్యలోకి వచ్చారు, మీరు టాప్కి వెళ్ళిపోయారు. మీకు కొంత టైంలో మళ్ళీ సినిమాలు ఉండవు. అందులో సింగర్ అవ్వచ్చు, మేము హీరోయిన్ అవ్వచ్చు, సైడ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం మేకప్కి అలవాటు పడిపోయామో, మన స్టార్డమ్కి అలవాటు పడిపోయాము, ఆ స్టార్డమ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఒక లగ్జరీకి అలవాటు పడిపోయాము. ఆ లగ్జరీని మనం అదే లెవెల్లో మెయింటైన్ చేయాలని కొంతమంది చూస్తారు. కొంతమంది ఏంటంటే నాకు అసలు ఈ టైంకి క్యారెక్టర్స్ రావట్లేదు, ఎందుకు నన్ను రావట్లేదు అనేది ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఒకటి ఫ్యామిలీస్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. మనం ఫస్ట్ టాప్లో ఉండేటప్పుడు ఒకలాగా వాల్యూ ఉంటుంది, మళ్ళీ లో అయిన తర్వాత ఒకలాగా వాల్యూ ఉంటుంది. ఇది లేడీస్లో సూసైడ్స్ కానీ ఎక్కువగా డిప్రెషన్స్ కానీ ఉంటాయి. ఈ లేడీస్లో ఎక్కువ ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే మనం ఒక రేంజ్ వచ్చేటప్పుడు ఆ రేంజ్కి దిగలేం, ఆ రేంజ్కి తగ్గలేం. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవాల్సింది, మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు మన హీరోయిన్ కాకముందు, మన ఆర్టిస్ట్ కాకముందు మన కుటుంబం ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారా, ఒక ఎంప్లాయ్ కుటుంబం నుంచి వచ్చారా, పుట్టుకతో కోటీశ్వరులుగా వచ్చారా. ఫస్ట్ మనం అర్థం చేసుకొని మనం అక్కడి నుంచి మనం రావాలి, అంతే తప్ప ఆ రోజు మనకి ఇప్పుడు ఏమీ లేకుండా వచ్చామా, వచ్చాం కదా. ఈరోజు నేను ఒకటే చెప్తాను, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చా. నా జీవితం నేను ఎప్పుడు ఆఫీస్ బాయ్గా గుర్తుపెట్టుకుంటా. ఈరోజు ఇవన్నీ ఉండొచ్చు, కానీ నా జీవితం ఏంటంటే ఆఫీస్ బాయ్ అంటే నేను ఒక బాయ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అలాగే నా తల్లిదండ్రులు ఒక ఎంప్లాయీస్ కుటుంబం నుంచి వచ్చాను. అలా ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళ్ళిపోతున్నారో, ఆ లెవెల్కి వెళ్ళిపోయి మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టాప్ సినిమాలు తీసాడు ఉదయ్ కిరణ్, ఈరోజు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. చాలామంది అమ్మాయిలు లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మేబీ ఇలాంటి సినిమాలు లేకపోగా సూసైడ్ అవ్వచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళవచ్చు, డ్రింక్స్కి అలవాటు పడిపోవచ్చు, డ్రగ్స్కి అలవాటు పడవచ్చు, లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడవచ్చు. చాలా ఉంటున్నాయి. ఇవన్నీ మనం ఒక గంట మంది కాదని ఒక గంట మనం ఆలోచించి ఎలా రావాలి. అందుకే మీరు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోండి, మీరు అల్లు అర్జున్ గారిని తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే మేము కొత్తగానే ఎత్తుక్కుంటారు, ఎవ్రీడే కొత్తగా డిఫరెంట్గా ప్రేక్షకుల్ని ఆదరించడానికి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావాలని ఆలోచిస్తుంటారు. కాబట్టి
మనం అదే ఆలోచించుకొని ఆ విధంగా ఎలా రావాలి, ఎలా పెరగాలి, ఎలా డిఫరెంట్గా మన ప్రజలను మెప్పించాలి, ప్రేక్షకులను మెప్పించాలని ఆలోచించుకోవాలి తప్ప సూసైడ్ ఈజ్ అనేది నాట్ కరెక్ట్. మీరు డిప్రెషన్ అనేది కరెక్ట్ కాదు. మనం ఏంటి అనేది మన జీవితం ఒక్కసారి రిపీట్కి వెళ్తే మన జీవితం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ బెంచ్ కార్లు శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు, ఈ మేకప్ శాశ్వతం కాదు. మనకు తగ్గొచ్చు, పెరగొచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందుకనేసి ప్రతి ఆర్టిస్టు కూడా మనం వచ్చేటప్పుడు ఒక ఆమె చెప్తుంది, నాకు సినిమా షూటింగ్లే లేవు. ఒక హీరోయిన్కి సినిమా షూటింగ్లు ఇప్పుడు లేవు, లేకపోయినా టాప్ హీరోయిన్, నాకు సూట్ రూమే కావాలమ్మా, అస్సలు సూట్ రూమే కావాలి, నాకు 5 స్టార్ హోటలే కావాలి. 5 స్టార్ హోటల్ నుంచి మీ ఇంట్లో కూర్చుంటే తెచ్చుకుంటావా? మీరు ఇంట్లో 5 స్టార్ హోటల్ నుంచి మీరు 10 ఇంత తిని 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బిల్ చేసి మీరు ఆ నష్టాన్ని నిర్మాతగా పెడతారు. అది మీ ఇంట్లో కూర్చుంటే పెడతావా? మనం అది ఒక్కసారి మీరు మనసులో గుర్తుపెట్టుకొని, మనం ఇంట్లో ఉంటే షూటింగ్ లేకపోతే ఏంటి తింటాం? మన ఇంట్లో లేకపోతే బెంచ్ కారులో వెళ్తామా? చాలామంది, నేను కొంతమందికి చెప్తున్నాను ఇది, కొంతమంది అలా కాదు, కొంతమందికి చెప్తున్నాను. నాట్ ఓన్లీ హీరోయిన్స్ అంటే హీరో అంటే నాకు చార్టర్ ఫ్లైట్ కావాలి. మీ ఇంట్లో చార్టర్ ఫ్లైట్ ఉందా? లేదు. మీ ఇంట్లో హెలికాప్టర్ ఉందా? లేదు. మరి అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అలవాటు పడిపోతున్నాం, లగ్జరీకి అలవాటు పడిపోయి, ఈ స్టార్డమ్కి అలవాటు పడిపోయి, వివిఐపి బాన్సర్లు ఇవన్నీ అలవాటు పడిపోయి రేపు మన జీవితాన్ని మర్చిపోతున్నాం, మన లైఫ్ని మర్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాం, ఎలాగొచ్చాం, ఏ జీవితం మంది అని మర్చిపోయి మనం డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం. మన పిల్లలు ఉన్నారు, మనం చనిపోతే రేపు మన పిల్లలు బాధపడతారు, మన తల్లిదండ్రులు బాధపడతారు, మన భర్త బాధపడతాడు అని ఒక గంట ఆలోచించండి. ఆలోచిస్తే మన లైఫ్ ఏంటో, మన జీవితం ఏంటో 100% ఆ గంట ఆగిన తర్వాత మనం మళ్ళీ రివ్యూ చేసుకోవడమే. రోజుకి మనం వస్తాం, ఈ డబ్బు ఉంటుంది వెళ్ళిపోతుంది, ఈ క్యారెక్టర్ ఉంటుంది వెళ్ళిపోతుంది, ఈ వేషాలు ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు, కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మన లైఫ్ నిలబెట్టడానికి మనం మళ్ళీ బతికే ఉండాలి, బతికే సాధించాలి, అంతే తప్ప ఇలా మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది దయచేసి ప్రతి ఆడవాళ్ళు కానీ ప్రతి మగవాళ్ళు కానీ మనం ఏ విధంగా వచ్చామని అర్థం చేసుకొని మనం మెసులుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. దయచేసి నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని బాధపెట్టి మాట్లాడలేదు. ఇది ఒక్కసారి అర్థం చేసుకొని ఉండవలసిందిగా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవచ్చు, ఉండొచ్చు, పెరగవచ్చు. దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.